మనల్ని మోసం చేసిన వాళ్ళని క్షమించాలా, మనల్ని అవమానించిన వాళ్ళని క్షమించాలా, మన నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళని క్షమించాలా? ఎందుకంటే మనం క్షమించేది ఒక సంఘటన కాదు, ఆ సంఘటనలోని పాత్రను. ఒకసారి నిన్ను కాల్చిన మంటను క్షమించవచ్చు, కానీ అదే మంటలో మళ్ళీ చేయి పెట్టడం అమాయకత్వం కాదు, అది మూర్ఖత్వం. చాలామంది ఒక మాట అంటారు, అయిపోయింది, ఏదో అయిపోయింది, మర్చిపో అని. అయితే అన్నీ మర్చిపోవాలా? మన మనసులోని కోపాన్ని మర్చిపోవాలా, పగను మర్చిపోవాలా, ప్రతీకారాన్ని మర్చిపోవాలా? అయితే మనకు అయిన గాయం సంగతి ఏంటి? నిన్ను ఒకసారి మోసం చేసిన వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, కానీ అదే వ్యక్తి నిన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తుంటే అక్కడ తప్పు కేవలం అతనిది మాత్రమే కాదు, అవకాశం ఇచ్చిన మనది కూడా. క్షమించడం అంటే వాళ్ళకు మళ్ళీ నీ జీవితంలో అదే స్థానం ఇవ్వడం కాదు. క్షమించడం అంటే నీ మీద నాకు ఇక కోపం లేదు అని చెప్పడం. గుర్తుపెట్టుకోవడం అంటే నా మీద నీకు మళ్ళీ అదే అధికారం లేదు అని చెప్పడం. ఇది పగ కాదు, పరిణితి. నిన్ను అవసరాలకు వాడుకున్న వాళ్ళను క్షమించు, కానీ వాళ్ళు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను గుర్తు చేసుకుంటారని మర్చిపోకు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వాళ్ళను క్షమించు, కానీ నువ్వు ఒంటరిగా ఎలా నిలబడ్డావో మర్చిపోకు. నీ నమ్మకాన్ని వమ్ము చేసే వాళ్ళని క్షమించు, కానీ ఆ నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టకు. ఎందుకంటే ప్రతి గాయం ఒక గుర్తు కాదు, కొన్ని గాయాలు ఒక హెచ్చరిక. జీవితం నీకు ఒకే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ నేర్పిస్తుందంటే నువ్వు ఆ పాఠాన్ని ఇంకా పూర్తిగా నేర్చుకోలేదేమో. అందుకే నీ హృదయం మంచిదిగా ఉండనివ్వు, కానీ నీ జ్ఞాపకం బలహీనంగా ఉండనివ్వకు. నీకు అన్యాయం చేసిన వాళ్ళలా నువ్వు మారకు, కానీ వాళ్ళు ఎవరో తెలియనంత అమాయకంగా కూడా ఉండకు. క్షమించు, ఎందుకంటే నీకు ప్రశాంతత అవసరం, కానీ మర్చిపోకు, ఎందుకంటే నీకు ఆ గాయం మళ్ళీ మళ్ళీ వద్దు కాబట్టి. చివరిగా, గాయం మానిపోవచ్చు, కానీ ఆ గాయం నేర్పిన పాఠం గుర్తుండాలి. మనిషిని క్షమించు, సంఘటనను కాదు. ఈ పాఠం జీవితాంతం నీకు గుర్తుండాలి.